నువ్వే చెప్పినావు దసరాకి 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు. మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా. వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 5 లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్లైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ దాడు అధికారులు వెళ్లి వేధింపులు, విజిలెన్స్ దాడులు. నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి, నీ హాస్పిటల్ కూలగొడతాం. నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు, నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరిరా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం. భట్టి గారు మీ అందరికి గుర్తు, అప్పుడు